హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు అయితే నేను ఎగ్ కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చానండి. సో ఫస్ట్ అయితే దానికి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి సరిపడినంత నూనె వేసుకొని, తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేసుకొని, తర్వాత మనము బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అందులో వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఎగ్స్ కూడా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకొని వాటిని పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఇలా పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులోకి కావలసిన బగారా దినుసులు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోకి పెట్టిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత వాటిలోకి కొంచెం మగ్గడానికి చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. ఆఫ్టర్ ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఆనియన్స్ అన్నీ మగ్గుతాయి. మగ్గిన తర్వాత అందులోకి 1/2 టీ స్పూను అల్లం పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఇలా కలుపుకొని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో జ్యూస్ కూడా వేసుకొని అందులోకి తర్వాత ఒక 2 స్పూన్స్ కారము, 1/2 స్పూను ఉప్పు అండ్ మిగతా అన్నీ 1/2 స్పూను గరం మసాలాలు వేసేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత అన్నిటిని కలిపి అందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్రేవీ కోసము వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులో మనం ఉడకబెట్టిన ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి అన్నీ అందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత దించేసుకుంటే కర్రీ రెడీ. సో నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారండి, ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.